నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను న్యూ బోన్పల్లిలో ఆదిశక్తి యూత్ వాళ్ళ అమ్మవారి మండపంకి వచ్చినాను. సో వీళ్ళ మండపం అయితే నీట్గా డెకరేట్ చేసారు. ఒక్కసారి పైన నుంచి కింది వరకు అయితే మనం ఒకసారి చూసుకుందాం. పైన జయ విజయ ద్వారపాలికులు ఎట్లయితే మనకు టెంపుల్లో ఎంట్రన్స్లో ఉంటారో, మన విష్ణుమూర్తికి అయితే వాళ్ళు ముంగట గేట్ దగ్గర ఉంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు బాలాజీ, అందరైతే ఒకసారి గోవిందని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు పద్మావతి దేవి అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. సో ఇక్కడ ఎలిఫెంట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నీట్గా మంచి అయితే కట్ చేసి పెట్టారు పికాక్స్ అండ్ పైన మన త్రిశూలాలు ట్రైడెంట్స్. సో అట్లా ఇక్కడ కూడా గజరాజ్, లెఫ్ట్ సైడ్ 2 పైన అండ్ ఇక్కడ కూడా 2 అండ్ త్రిశూలాలు అయితే నీట్గా అయితే కట్ చేసి పెట్టారు, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా గజరాజ్. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్లో అయితే మనకు డే 9లో మనకు మా సిద్ధిదాత్రి, సో అమ్మవారిని అయితే ఆ రూపంలో మనం పూజిస్తాం అనమాట. సో ఇక్కడైతే పోస్టర్లో పెట్టారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి డే 1 నుంచి డే 9 ఏ రూపంలో అయితే అమ్మవారిని మనం పూజిస్తామో ఆ అన్ని రూపాలను కూడా ఇక్కడైతే మంచిగా పోస్టర్లో నీట్గా అయితే అరేంజ్ చేశారు. సో డే 1 వచ్చేసి శైలపుత్రి, డే 2 బ్రహ్మచారిణి, డే 3 చంద్రఘంట, డే 4 కుష్మాంద, డే 5 స్కందమాత, డే 6 కాట్యాయని, డే 7 కాళికదేవి చాలా ఉగ్ర రూపం, డే 8 మహాగౌరి, సో డే 9 సిద్ధిదాత్రి. సో మంచిగా పెట్టిన అనమాట. అండ్ పైన కూడా చూసుకోవచ్చు చక్రం. సో చక్రం ఏందనేది మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ అమ్మవారు వచ్చేసి రథం పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుంది, చూసుకోవచ్చు. మంచిగా అయితే శారీ డ్రాపింగ్ కూడా చేశారు. అండ్ అమ్మవారి చేతిలో కూడా పెద్ద త్రిశూలం. అండ్ రథసారథి వచ్చేసి మన వినాయకుడు, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో ఇక్కడ అమ్మవారి కొడుకు వినాయకుడు అయితే రథసారథి. మామూలుగా ఇది వచ్చేసి మనకు మహాభారతం కాన్సెప్ట్లా. ఇక్కడ వచ్చేసి మనకు యాక్చువల్గా కృష్ణుడు ఉంటాడు. సో కృష్ణుని ప్లేస్లో మన వినాయకుడు ఉన్నాడు. అండ్ వెనకాల వచ్చేసి అర్జునుడు ఉంటాడు. సో అర్జునుని ప్లేస్లో ఇక్కడ మన దుర్గామాత వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ పార్వతీదేవి, లక్ష్మీదేవి, అట్లనే సరస్వతీదేవి. సో మహిషాసురుని వధించాలంటే ఆమెకు సరిపోదు శక్తి. సో 3 శక్తులు కలిస్తే మహిషాసురుని వధిస్తారనమాట. అండ్ ఇక్కడ మనకైతే విశ్వరూపం ఉంటుంది విష్ణుమూర్తిది. సో ఇక్కడ విష్ణు ప్లేస్లో మనకైతే శివుడు ఉన్నాడు. సో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో దీనివల్ల కూడా పిల్లలు చాలా నేర్చుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మన టీంతోనైతే మాట్లాడదాం. టీంతో మాట్లాడి ఇంకా విషయాలు తెలుసుకోం. అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. జబల దుర్గా మాతాకి, జబల భవానీ మాతాకి. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి, ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు ఈ టీం ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ పూజలు ఎప్పటి నుంచి అమ్మవారికి అందిస్తున్నాం అన్నీ అయితే తెలుసుకుందాం. జబల దుర్గా మాతాకి, జబల భవానీ మాతాకి, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, మన టీం ఇక్కడ ఉంది. భవానీ, అందరికి నమస్తే. నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో భయ, అమ్మవారు అయితే సూపర్ ఉందని ఆల్రెడీ మన భక్తులకైతే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎట్లయితే మనకు మహాభారతంలో విశ్వరూపం కాన్సెప్ట్ ఉంటుందో, సో అదే కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనకైతే ఈసారి శంకర్ సింగ్ కళాకారికని తీసుకొచ్చారు, అంతే కదా. సో సురేందర్ అన్న అన్నమాట, శంకర్ సింగ్ వచ్చేసి వాళ్ళ నాన్న పేరు. సో అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు బోన్పల్లి బాలాజీ వ్లాగ్స్. సో తమ్ముతోనైతే నేను మధ్యాహ్నం నిన్న కూడా మాట్లాడినా. సో చెప్పాలని అసలు ఈ ఆలోచన ఊరికి వచ్చింది, ఇట్లా అమ్మవారు ఇంత పెద్దగా పెట్టాలనేసి. అసలు ఎన్నేళ్ళ కింద మీరు స్టార్ట్ చేశారు ఇట్లా నవరాత్రి ఉత్సవాలు చేయాలనేసి? మేము ఒక 5 years నుంచి స్టార్ట్ చేసినాం బాగా. ఓకే. అంతకుముందు మేము మన వాళ్ళతో ఉంటుండే, దాని తర్వాత మేము ఇండివిజువల్గా స్టార్ట్ చేసింది 5 years అయింది. దిస్ ఫిఫ్త్ ఇయర్. మనం ఎట్లా అనుకున్నామంటే కొంచెం హైలైట్ చేయాలన్న థాట్ ఉండే. ఓకే. అందరు భవనాలు మనకు అందరికీ సపోర్ట్ చేశారు. దానివల్ల మంచిగా ఈ ఇయర్ అమ్మవారు మాతో మంచిగా చేయించుకుంటుంది. సో మొత్తానికి 5వ సంవత్సరం సెలబ్రేషన్స్, సూపర్ గ్రేట్. సో మీరు ఎంతమంది టోటల్ భవనాలు ఇక్కడ? టోటల్ ఇప్పుడైతే 5 members ఉన్నారు. మన వాళ్ళు ఇంకా దీక్ష వదిలేనికి వెళ్ళారు. వస్తారు అంటే అట్లా కాదు, ఇప్పుడు ఇక్కడ 5 members అని కాదు కానీ మొత్తం మన గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 40 members ఉంటారు. 40 పెద్ద గ్రూపే. అయితే ఫస్ట్ మీది వినాయకుని అసోసియేషన్?
లేదు లేదు, ఓన్లీ ఫస్ట్ అమ్మవారే మాది. ఓ అంటే మామూలుగా చాలా మంది వినాయకుని పెట్టి తర్వాత అరే మనం కూడా మాత పెడితే కానీ ఈసారి బాగుంటుంది. ఒక హైలైట్ ఇస్తారు, మేము వినాయకుని కూడా పెట్టేసినాం కదా. అవునవును జబర్దస్త్. చూసుకోవచ్చు ఇక్కడ మన గణపతి బప్ప. అందరూ ఒకసారి జవల గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మంగళమూర్తి. సో అన్న చెప్పాలి, ఇంత ముందు కూడా నేను వీడియో తీసిన మన బోన్పల్లిలో. యాక్చువల్ గా బోన్పల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఊరు అనేది అట్లా వచ్చేస్తుంది అంటే అట్లా కాదు. ఇగో మామూలుగా ఊరైనా మీ అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరు అని అంటారు, మీ అమ్మ వాళ్ళది ఏ సిటీ అన్నారు. సో మొన్న కూడా వీడియోలో పిల్లలు ఇట్లా ఊరు కాదు అని అన్నారు, కానీ అది మనకి యాసలు అట్లా వచ్చేసి మన తెలంగాణ భాషల. సో చెప్పాలి అసలు ఇక్కడ మొత్తం నవరాత్రిలల్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం ఇక్కడ పూజించుకుంటాం ఒక్కొక్క రూపంలో. సో ఇవన్నీ ఐడియా ఎవరిది? ఇట్లా ఇప్పుడు శైలపుత్రి, బ్రహ్మచారిని ఇట్లా మంచి పోస్టర్లు వేసి పెట్టారు కదా, ఈ ఆలోచన ఎవరిది అసలు? ఎవరికొచ్చి ఇట్లా చేయాలనేసి అంటే మనం 10 days 10 డిఫరెంట్ అమ్మవార్లను పూజిస్తాం. అంటే మనకి ఏం తెలవాలి, మనుషులకు మనం ఏం పూజ చేస్తున్నాం ఏంది తెలవాలన్న ఇంటెన్షన్ తోని స్టార్ట్ చేసిన. ఓకే చాలా బాగుంది అన్న. అంటే పిల్లలకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది అసలు. డే 1 అంటే ఏంది, డే 2 అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తాం, డే 3 అట్లా. ఓకే ఇంకోటి పైన ఈ చక్రం ఏందన్న మొత్తం మీద? చక్రం పెట్టడానికి రీజన్ ఏమంటే ఇప్పుడు మనం 10 రోజులు అమ్మవారిని పూజ చేస్తున్నాం. పూజ చేసేది అసలు శ్రీచక్రం అంటేనే అమ్మవారు. ఓకే ఇప్పుడు శివలింగం ఎట్లనో అమ్మవారికి ఈ శ్రీచక్రంలోనే తిరుగుతారు అనమాట. సో మూల శక్తి ఉంటది ఇందులో. సో మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ మా అమ్మ ప్రకారంగా చూస్తే మనకి శ్రీచక్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో దీని వల్ల మనకి ఏమంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దాంతో పాటు ఇంకా మనం పూజ చేసే స్థలం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కింద పెట్టినాం. సో ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాల నవమాత కలశం, ఇది నవగ్రహాలు అమ్మవారి కలశం అది. ఓకే మళ్ళీ ఇక్కడ ఇది ధాన్యాలు, నవధాన్యాలు. ఓకే నవధాన్యాలు, నైస్. సో కుంకుమార్చన అక్కడ అయితే. ఓకే మరి అన్న, మరి డే 1 నుంచి డే 9 వరకు మరి ఏమేమి ప్రోగ్రామ్ చేస్తారు? ఇప్పటివరకు ఏమైంది? డే 1, డే 2, డే 3, డే 4 నెక్స్ట్ ఏం కాబోతున్నాయి? ఈ 9 రోజుల ప్రోగ్రామ్స్ ఏందో ఒకసారి చెప్తారా మరి మన భవాని భక్తులకు? ఫస్ట్ రోజు మనం శైలపుత్రి పూజ చేసినాం భవాని. ఓకే నెక్స్ట్ డే గాయత్రి దేవి. ఓకే నిన్న అన్నపూర్ణ దేవి, శాకంబరి అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనం ఏమంటే అలంకరణ చేస్తాం. ఇవాళ వచ్చేసి మనము కూష్మాండ దేవి, కాత్యాయని కూడా అంటారు. సో ఇవాళ పూజ అయింది. నెక్స్ట్ వచ్చి సరస్వతి దేవి ఉంటది, లక్ష్మీ దేవత ఉంటది, మళ్ళీ దాని తర్వాత దుర్గాదేవి ఉంటది, రాజరాజేశ్వరి దేవి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు చిన్న పిల్లలకి ఇప్పుడు సరస్వతి దేవి రోజు పర్టికులర్ గా పిల్లలకి బుక్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ అట్లాంటివన్నీ వర్క్ చేస్తుంటాం. ఇంకోటి మనకు అన్నదానం ఉంటది ప్రోగ్రామ్. ఎప్పుడు ఉంది ఈ అన్నదానం ప్రోగ్రామ్? వచ్చేసి సండే రోజు ఉంది. సండే రోజు. ఓకే మరి జాగరణ అట్లా ఏమైనా? జాగరణ ప్రోగ్రామ్ వచ్చి 27th రోజు ఉంది భవాని. 27th రోజు. ఓకే సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మామూలుగా అందరూ గణేశుని పెట్టి పూజించిన తర్వాత అందరికి ఒక ఆలోచన, సరే భయ్ మనం గణేశుని పెడుతున్నాం, మంచిగా యూనిటీ ఉన్నది, మాతా కూడా పెడితే ఎట్లుంటా అనేసి ఒక ఆలోచన వస్తుంది. బట్ మీరు స్టార్ట్ చేసిన అమ్మవారితో ఆలోచన చేసేటోళ్ళకే కానీ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే అవుతుంది భవాని. అది కరెక్టే, ఎందుకంటే అందరికి ధైర్యం సరిపోవాలి, అమ్మ దగ్గర పోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ కరుణిస్తేనే మన అమ్మ చేనికి దారి దొక్కుతుంది, గమ్యం ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలి, అమ్మ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అని అట్లా కాదు, అస్సలు కాదు. వినాయకుడు కూడా స్ట్రిక్టే, ఏదైనా కానీ దేవుడు దేవుడే. సో అమ్మవారు ఏంటంటే ఉగ్ర రూపం. సో మామూలుగా వినాయకుని కాడ అన్ని నడిచిపోతాయి, అమ్మవారి కాడ నడవై అని అంటారు కదా, ఇక్కడ కూడా కాదు. ఏడ కూడా మనం నిష్ఠతోని భక్తితోని పూజలు చేయాలి. మన పిల్లలకు కూడా అసలు మన కల్చర్ అంటే ఏంది, డివోషన్ అంటే ఏంది, మన సనాతన ధర్మం అంటే ఏంది, ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ప్రయత్నమే ఇది మేము చేయడం జరిగింది. చాలా బాగుంది మీది. ఏంటంటే మండపం చాలా మంది గ్రాండ్ గా పెట్టినాం, లైటింగ్ అట్లా కాదు, కానీ మీరు ఉన్న దాంట్లోనే తక్కువ జాగల జబర్దస్త్ చేసిరు. చాలా మంచిగా అనిపించింది నాకు. మా దాంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి, అంటే రాబోయే మన యూత్ చిన్న పిల్లలు ఉన్నారు, హనుమాన్ చాలీసా చదవడం కూడా మన దగ్గర ఒక పార్ట్. అది ఎవ్రీ ఇయర్ ఇది ఒక కాన్సెప్ట్ ఇది. ఓకే ఓకే ఓకే. వాళ్ళ చిన్న పిల్లలు అనేది హనుమాన్ చాలీసా చదవాలా. వేరే వాళ్ళు ఎట్లయితే ఏమైతే చేసుకుంటారు వేరే వాళ్ళు, మనం కూడా హనుమాన్ చాలీసా చదివితే మన పిల్లలకు ఒక అది ఉంటది కదా, 21 times 51 times అట్లా ప్లాన్. ఓకే అది ఎప్పుడు ప్లాన్ చేస్తారు మరి? అది మోస్ట్ ప్రాబ్లీ సాటర్డే కానీ ట్యూస్డే కానీ టైం చూసి మేము చేస్తాం అన్నది. ఓకే చాలా బాగుంది. ఈసారి అయితే మీరు మొత్తం 9 రోజులల్లో ఎట్లయితే అమ్మవారిని పెట్టి పూజిస్తామో అట్లా బెటర్ కదా పోస్టర్స్. నెక్స్ట్ టైం మీరు 18 శక్తి పీఠాలు పెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అమ్మ ఆశిస్తే ఖచ్చితంగా పెడతాం. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నున్నట్టే భవాని. గ్రేట్, అదైతే కరెక్ట్. ఇదేంటిది అంటే మన దగ్గర భోలాశంకర్ భగవాన్ అమ్మవారు. మా ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే ఆదిశక్తి యూత్ అసోసియేషన్. సో ఆదిశక్తిని మేము ఇక్కడ తెచ్చి కలిపాము. ఆదిశక్తి పూజలు అవుతున్నాయి డైలీ. అండ్ మన దగ్గర హనుమాన్ చాలీసా ఒకరోజు, జాగరణం ఒకరోజు, దాండియా నైట్ అండ్ బతుకమ్మ ఒకరోజు. మన ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ వచ్చి కలిసిమెలిసి చేస్తారు.
ఇప్పుడు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా కలిసి చేస్తాం కదా. ఓకే. సో దానివల్ల మాకు ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది వస్తుంది, మా టీం అనేది పెరుగుతుంది, మాకు గుర్తింపు వస్తుంది, అన్నిటికంటే ఎక్కువ మనకు అమ్మవారి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టైం తప్పకుండా శక్తిపీఠాల గురించి వి విల్ ప్లాన్ అండ్ వి విల్ గో. ఇప్పుడు చెప్తుంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి, ఎందుకంటే మీరు ఒక ఐడియా ఇచ్చారు. వి విల్ గో, వి విల్ డూ. ఇంకోటి, ఇప్పుడు మొత్తం బోన్పల్లిలో ఎంత మంది పెడతారు అమ్మవారిని? ఒక 7 to 8 members. ఓకే. సో మనం ఎగ్జాక్ట్లీ బోన్పల్లిలో ఎక్కడ ఉన్నాం? కంసరి బజార్, న్యూ బోయిన్పల్లి. అయితే పొద్దున మా అమ్మకి చెప్తున్నాడు అనమాట, నేను బోన్పల్లి పోయినాను, మన ఇష్టం మళ్ళీ పోయేదంటే ఇక మా అమ్మ కూడా ఖుషి అయిపోయింది అనమాట. ఈ కంసారి బజార్ అని పేరు ఎట్లా? అప్పుడు ఏమన్నా మార్కెట్ ఉండేనా? ఆహా, క్యావలరీ బజార్ అంటారు. ఓకే. క్యావలరీ అంటే యాక్చువల్గా మిలిటరీది అనమాట. మిలిటరీ క్యావలరీ బజార్ అని ఉంటుండే, వెనకాల ఉంటుండే, దాని తర్వాత ముంగట షిఫ్ట్ అయిపోయింది. ఓకే. ముంగట షిఫ్ట్ అయినాక కంసారి బజార్ అయింది. సో ఇక్కడ ఓన్లీ హౌస్ లోలు ఇంకా దస్జోళ్ళు ఉంటుండే. ఇంకా దాని తర్వాత ఇక సేమ్ ఆ కమ్యూనిటీస్ లను సపోర్ట్ చేసి వేరే కమ్యూనిటీస్ కూడా వచ్చి. ఓకే. ఓకే. సో యాక్చువల్గా క్యావలరీ బజార్ అనమాట, దాని పేరు ఇప్పుడు కంసారి బజార్. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అమ్మవారు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. తప్పకుండా మీరు అయితే రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. సో భయ్యా, మనం ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ఉన్నాం? కంసారి బజార్ అన్నాడు, బట్ కంసారి బజార్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు ఆడు వరకు ఉంటుంది, కొన వరకు. మరి ఎట్లా ఎగ్జాక్ట్ ఎక్కడ మన మండపం ఏడున్నది? మనది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అన్న బోయిన్పల్లి కంసారి బజార్, ఆపోజిట్ టు మిలిటరీ గేట్. మీకు ఇంకో లొకేషన్ అంటే లల్లుబాయ్ సైకిల్ షాప్ పక్కన అని చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో భయ్యా, మరి మన అసోసియేషన్ తరఫు నుంచి మీరు 5 ఏళ్ల నుంచి చేస్తున్నారు అంటే 5వ సంవత్సరమే ఇంత పెద్ద అమ్మవారు పెట్టారంటే మీరు చాలా గ్రేట్. సో మన యూత్కి, మన రాబోయే తరానికి, మన సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం లేదన్న, అందరు కలిసిమెలిసి ఉండాలి. అమ్మ మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి 4 years ఉన్న ఆశీర్వాదం ఇవాళ ఈ 5th year ఇలా ఉంది మాకు. సో ఇంకా ఘనంగా చేయాలి, ఇంకా పెద్దగా చేయాలని మేము అనుకుంటున్నాము. అమ్మ ఆశీర్వాదం మా మీద ఉండాలి, అదే విధంగా మాకున్న ఒక 40 ఫ్యామిలీస్ వాళ్ళ మీద కూడా ఉండాలి. మొత్తం 40 ఫ్యామిలీస్ ఇక్కడ. అవునన్న. వావ్, గ్రేట్. భవాని మీరు చెప్పండి. భవాని. ఎస్ బాన్. అంటే ఇప్పుడు ఈ అమ్మవారు మనం ప్రతిష్ట చేస్తున్నాము, ఇదంతా చేస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర చిన్న భవనీలు లేరు, దీక్షకు వేరు తినేసి వస్తారు అందరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఈ జనరేషన్కి ఇవన్నీ చూపించి చేస్తుండి వాళ్ళని కలుపుకొని తీసుకెళ్తేనే రేపటి దినం మన జనరేషన్కి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి, మనము చేస్తాము అన్న ఆలోచన వాళ్ళకు ఒక తెలివి తెలుస్తుంది, ముందు ఆలోచన తెలుస్తుంది. రేపటి తరం కూడా మన హిందుత్వం, మన సనాతన ధర్మం అనేది ముందుకెళ్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నామో పిల్లలకి, ఇప్పుడు ప్రతి రిలీజన్లో ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. మన రిలీజన్లో ఎందుకు లేదు, మనం చేయాలి, మనం చూపించాలి. భగవద్గీత అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, నాలెడ్జ్ ఏందనేది పబ్లిక్ నుంచి కాదు, మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి ఎప్పుడైనా. సో దాని మీద ఇప్పుడు అంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఫ్యామిలీస్ అందరికీ, ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఇంట్లో చిన్న పిల్లలకే కానీ స్టార్టింగ్ బేసిక్ నుంచే మన హిందుత్వం అంటే ఏంది, మనం పూజ గుడికి ఎందుకు వెళ్తాం, గుడిలో దేవుణ్ణి ఎందుకు మొక్కుతాం, పూజ ఎందుకు చేస్తాం అంటే ఇవన్నీ పిల్లలకి తెలియక ఏమైపోతారు అంటే కానీ దిస్ ఇస్ నాట్ హిందూ సనాతన ధర్మం, ఇది కాదు భవాని. మనం నేర్పించేది ఏంది లైఫ్లో పిల్లలకి ఎప్పుడు కూడా రేపు నెక్స్ట్ జనరేషన్ రెడీ కావాలంటే, ఇప్పుడు నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయాలని లేదు, కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము మన గురించి తెలుస్తేనే మనం వాళ్ళకి చెప్తేనే వాళ్ళు రేపు ఇంకొకటి రెడీ చేస్తారు. ఇప్పుడు ఇంత చేసినాం మేము, మా పిల్లలు మా ఇంట్లో ఎంతో కొంత చెప్పారు కాబట్టి మేము ఈ స్టేజ్లో ఇంతనన్ను ఉన్నాం. తెలియని వాళ్ళు, సో వాళ్ళకి రేపటి దినం తెలవాలంటే మనలాంటి వాళ్ళు యూత్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక గైడెన్స్, అవేర్నెస్ తెలిపిస్తేనే మనం చేయాలి. అది చేస్తే ఇంకా చాలా మంచిగా అవుతుంది, మన సనాతన ధర్మం చాలా గ్రోత్ ఉంటుంది, మనం స్ట్రాంగ్ కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి ఏది వచ్చినా కానీ మనం తట్టుకొని నిలబడే స్థాయికి మనం ఎప్పుడైనా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లోకి బయటకు పోతే బొట్టు పెట్టుకోవాలి తప్పకుండా, ఇది అదొకటి. అండ్ మనం కలిసినప్పుడు కూడా మామ ఏమున్నాం మామ అట్లా కాదు, జై శ్రీరామ్, లేదంటే హరే కృష్ణ, లేదంటే జై భవానీ, లేకపోతే హర హర మహాదేవ్, ఈ స్లోగన్ తో మనం ముందుకు పోవాలి. రామ్ 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 భవానీ. సూపర్ సూపర్, జబర్దస్త్. ఇప్పుడే కాదన్న, ఇది ఎవ్రీ 365 days ఉంటుంది మాది. ఓకే ఓకే, చాలా మంచిగా అనిపించింది భవానీ. సో మీ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు రాత్రి 1:17 అవుతున్నది. నేను యాక్చువల్గా ఏంటంటే ఇటు మన ప్రగతి నగర్కి మాదాపూర్ పోయినాడు దాండియా ప్రోగ్రామ్. అదే అనుకుంటున్నారే ఈరోజు ఏం షూట్ చేయలేదు, మిస్ అయిపోయినా, ఆడిపోదాం అనుకున్నా, ఈడిపోదాం అనుకున్నా, బట్ యా సో నాకు కూడా చాలా హ్యాపీ. సో చెప్పినాను కదా తాత కొట్టింది ఈయనే అనమాట. సో
బోన్పల్లిలో నాది ఈ నవరాత్రి సీజన్ సెకండ్ బ్లాగ్ అన్నమాట. సో మీ అందరికీ మీరు కోరుకునే అన్ని తీరాలనేసి అమ్మవారికి మనం అందరం కలిసి మొక్కుదాం. అందరం ఒకసారి జయబోలో దుర్గా మాతాకి, జయబోలో రేణుకెళ్ళమ్మ తల్లికి, జయబోలో తులజా భవాని మాతాకి, జై భవాని, జై భవాని, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర. అందరికీ ధన్యవాదములు. అదేవిధంగా నవరాత్రి శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. జై హింద్. జై